తను నవ్వితే చాలా అందంగా ఉంటుంది, అలానే ఏడిస్తే అంతే చండాలంగా ఉంటుంది. ఎలా ఉన్నా సరే తనంటే నాకు చాలా ఇష్టం. తనేం సినిమా హీరోయిన్ ఏం కాదు, నా హీరోయిన్ చిత్ర. తనకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అంటే నేను కూడా. మేం బిజినెస్ స్టూడెంట్స్ 6 నెలల నుండి వర్క్ చేస్తున్న స్టార్టప్ ఐడియాని అక్కడ వాళ్ళకి ప్రజెంటేషన్ ఇచ్చి అక్కడ వాళ్ళకి నచ్చి ఫండింగ్ ఇస్తా అన్నారు. ఇంకేముంది, సెలబ్రేషనే. అప్పుడే తనని మొట్టమొదటిసారి చూశాను. ఫోటోగ్రఫీ క్లబ్ మెంబర్. ఇన్స్టెంట్గా కనెక్ట్ అయిపోయాను అనిపించింది. తర్వాత తనని కలవడానికి, పరిచయం పెంచుకోవడానికి, నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి పెద్ద ఎక్కువ టైం ఏం పట్టలేదు. అలా 2 సంవత్సరాలు ఎలా గడిచిపోయో కూడా అస్సలు అర్థం కావట్లేదు. మొదటి నుండి కూడా మా ఇద్దరు మైండ్ సెట్స్ వేరు. అయినా సరే మేము కలిసే ఉన్నాం. ప్రేమతో ప్రతి దాన్ని దాటుకుంటూ వచ్చాం ఆ ఒక్క రోజు వరకు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? మా స్పాట్కి. సరే అయితే బాయ్. పో. ఏంటి మేడం సడన్గా కలుద్దామని పిలిచారు? గుర్తుందా, రేపటితో మనం 2 years రిలేషన్షిప్ని కంప్లీట్ చేసుకుంటాం. గుర్తుంది. ఎలా మర్చిపోతా అనుకున్నావు? నీకోసం గిఫ్ట్ కూడా ప్లాన్ చేశా. అసలు ఈ 2 years ఎలా గడిచిపోయాయి కూడా అర్థం కావట్లేదు. ఆ రోజు ఈవెంట్లో నువ్వు నన్ను కలవటం, కలిసిన కొద్ది రోజులకే నీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం, ఆ ఫీలింగ్ నాకు ఇంకా గుర్తుంది. అర్జున్, నేను బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చా. అది ఇప్పుడు మనల్ని బాధ పెట్టచ్చు, కానీ అది ఇద్దరికీ మంచి చేస్తుంది. ఏమైంది చిత్ర నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా? గత 6 నెలలుగా ఏం జరుగుతుందో ఇద్దరికీ తెలుసు. ప్రతి చిన్న విషయానికి గొడవ. నాకు ఇచ్చే టైం తగ్గించేసావు. నేను అదంటే ఇదంటావు. మన కెరియర్ గోల్స్ వేరైపోయాయి. ఒకప్పుడు ఇవి ఉన్నాయని తెలిసి దిగాం, కానీ మన ఇద్దరి మధ్యలో ఇన్ని తేడాలు నేను భరించలేకపోతున్నాను. ఇద్దరివి వేరు టేస్ట్లు, విలువలు, నమ్మకాలు, ఇష్టాలు. నాకెందుకో మనం ఇంకా దీన్ని కంటిన్యూ చేయలేమనిపిస్తుంది అర్జున్. నిజం చెప్పు, నువ్వు నన్ను ప్రేమించట్లా? ప్రేమిస్తున్నాను అర్జున్, ప్రేమిస్తున్నా. కానీ ప్రేమ ఒకటే మన ఇద్దరిని కలిపి ఉంచలేదని కూడా అర్థం చేసుకున్నా. నువ్వంటే నాకు ఇష్టం. నేను ప్రేమించే విషయాన్ని ప్రేమించకపోయినా సరే, నువ్వేం వాటిని ప్రేమించినక్కర్లా. నేను ఇష్టపడుతున్నా అన్న విషయం కూడా లేకుండా వాటిని తీసి పడేస్తావు, చులకన చేస్తావు, ఇక్కిరిస్తావు. రే ఐఎమ్ రియలీ సారీ రా. నిన్ను హర్ట్ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన మాటలు కాదురా అవన్నీ. సరే, నువ్వు చెప్పిన విషయాలన్నీ మార్చుకుంటా. మారడం అంటే మన కళ్ళకు కనిపించే విషయాన్ని మార్చుకోవచ్చు అర్జున్, కానీ మనం నమ్ముతూ బతుకుతున్నాం చూడు, అవి మార్చుకోలేం. నేను దేన్ని క్యాల్కులేట్ చేయను, ఏదనిపిస్తే అది చేస్తా. చేంజెస్ని వెల్కమ్ చేస్తా. కానీ నువ్వలా కాదు. నువ్వు అలా ఉండటంలో కూడా తప్పు లేదు. తప్పల్లా మన మైండ్ సెట్స్కి, ఎక్స్పెక్టేషన్స్కి ముడివేయటం. అర్థం అవుతుంది. ఇక్కడ ఏం జరిగినా సరే నువ్వు బ్రేకప్ చెప్పడానికే వచ్చు. అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా నీకు? ఒకరి కోసం ఒకరిని బతకడం. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే కలిసే ఉండడం. మీ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే కలిసే ఉంటున్నారు చూడు, అది ప్రేమ అంటే. ఇలా మధ్యలో అయితే వదిలేసి వెళ్ళడం కాదు. ఇద్దరికి ఇద్దరి మీద ఎంత ప్రేమ ఉన్నా ఇద్దరు సంతోషం కోసం విడిపోవాలన్న నిర్ణయం తీసుకోవడం కూడా ప్రేమే అర్జున్. ఇంతకుముందు నా హ్యాపీ మూమెంట్స్ అన్నీ ఇష్టాలు కలిస్తే వచ్చాయా, లేదా కాంప్రమైజ్ చేసుకుంటే వచ్చాయా? కలిసి ఉండడానికి. మనలో పాటైనవన్నీ వదిలేసి మనల్ని మనం వదిలేస్తే అది ప్రేమలో అవుతుంది అర్జున్. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నమ్ముతున్నా. గుడ్ బై అర్జున్. ఇలా జరగకూడదు, ఇలా జరగకూడదు, ఇలా జరగకూడదు, ఇలా జరగకూడదు. రే
ఏడుస్తున్నావు ఏంట్రా? వచ్చేసాం. ఏమైంది? సరేరా, నేను వెళ్తాను. సరే బాయ్. చిత్ర, నువ్వు బాగానే ఉన్నావా? అంతా ఓకేనే కదా? నిజం లాంటి ఓ పేడకలు వచ్చింది. అవునా? ఏమొచ్చింది? మన ఇద్దరికి బ్రేకప్ అయిపోయినట్టు, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయినట్టు. అమ్మో, ఇంకా ఏవేవో. అసలు గుండెకాయ షేక్ అయిపోయింది మొత్తం బాడీ అంతా. సారీ అర్జున్, ఆ? నీ పీడకలు అబద్ధమై ఉండొచ్చు, కానీ నేను నీకు చెప్పాలనుకున్న విషయం అదే. నేను మన రిలేషన్షిప్ మీద బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చా. అది ఇప్పుడు మనల్ని బాధ పెట్టచ్చు, కానీ మన ఇద్దరికీ మంచి చేస్తుంది. అర్జున్, గత 6 నెలలుగా ఏం జరుగుతుందో ఇద్దరికీ తెలుసు. ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతున్నాం. నువ్వు నాకు ఇచ్చే టైం తగ్గిచ్చేసావు. నేను అదంటే ఇదంటావు. మన కెరియర్ గోల్స్ వేరైపోయాయి. మన ఇద్దరు టేస్ట్లు, విలువలు, నమ్మకాలు, ఇష్టాలు అన్నీ వేరైపోయాయి. ఒకప్పుడు ఇవి ఉన్నాయని తెలిసి దిగాము, కానీ ఇంకా దీన్ని మనం కంటిన్యూ చేయలేమనిపిస్తుంది అర్జున్. వామ్మో, సేమ్ టు సేమ్. ఏంటి? అరే, నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా? నువ్వు నన్ను నమ్ము, ఈ ప్రాబ్లమ్స్ అన్ని నేను ఫిక్స్ చేస్తా. మరి పాస్ట్ 2 years ఎంతైతే హ్యాపీగా ఉన్నామో అంత హ్యాపీగా ఉండాలి, నేను చూసుకుంటా. అలా కాదు అర్జున్. ఇలా కాదంటే ఇంకెలా రా? చూడు, ఏదైనా నమ్మితేనే జరుగుతుంది. నువ్వు ఇప్పుడేంటి దీన్ని ఎలా సాల్వ్ చేద్దామని మాత్రమే ఆలోచిస్తున్నావు. నేను మా ఫ్యూచర్ గురించి చూస్తున్నా. మన ఇద్దరు దారులు వేరు. ఆ దారిలే నేను కలుపుతా అని చెప్తున్నా కదా. మన ఇద్దరం హ్యాపీగా లేం అర్జున్. నీకు ఆ విషయం ఎందుకు అర్థం అవ్వట్లేదు? మరి ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నాము, ఇన్ని రోజులు ఎలా హ్యాపీగా ఉన్నాం? 2 ఏళ్ళు ఎలా కలిసి ఉన్నాం? ప్రేమ అండ్ ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్లో దిగిన వెంటనే ఒకరినొకరు జడ్జ్ చేసుకోకూడదు, మనుషుల్ని అర్థం చేసుకోవడానికి టైం పట్టిద్ది అని నమ్మం. ఎన్ని కాంప్రమైజ్ చేయగలమో అన్ని కాంప్రమైజ్ చేస్తూ వచ్చాం. ఫ్యూచర్లో ఈ తేడాలన్నీ సర్దుకుంటాయన్న నమ్మకంతో కలిసున్నాం. ఈ డెసిషన్ నా ఒక్కదాని కోసం మాత్రమే కాదు, మన ఇద్దరి కోసం. నువ్వు అర్థం చేసుకుంటావని నమ్ముతున్నా. గుడ్ బై అర్జున్. నో, ఇలా జరగకూడదు, ఇలా అస్సలు జరగకూడదు. అమ్మా, వెయిట్ వెయిట్ వెయిట్, చూడా, ఇంకొక ఛాన్స్, ఇంకొక ఛాన్స్. చిత్ర, నీకు విషయం చెప్పాలనుకున్నా చిత్ర. అది రాత్రి అంతా బాగా ఆలోచించి మన ఇద్దరు రిలేషన్షిప్ మీద ఒక డెసిషన్ తీసుకున్నా చిత్ర. అది మన ఇద్దరిని ఇప్పుడు బాధ పెట్టచ్చేమో, కానీ తర్వాత ఇద్దరికి మంచి చేస్తుంది. ఇంకా చిత్ర, నీకు తెలుసు మన ఇద్దరు దారులు వేరైపోయాయి. ఇంకా నేను చాలా బాధ పెట్టాను చిత్ర, అండ్ ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. ఇలా మన ఇద్దరం మార్చలేని తేడాలు చూపించి బ్రేకప్ చేద్దామని అనుకున్నా, నన్ను ఒకటి ఆపింది చిత్ర. అది మన ఇద్దరి మీద ఉన్న ప్రేమ, నమ్మకం. నాకు తెలుసు చిత్ర, నీకు కూడా ఫీలింగ్ వచ్చిండొచ్చు. మన ఇద్దరు ప్రేమ కోసం మన ఇద్దరు ప్రేమను కూడా వదులుకునేంత ప్రేమ నీకు ఉందని నాకు తెలుసు. సో అందుకని చెప్తున్నాను చిత్ర, ఇలాంటి చిన్న చిన్న తేడాలు చూపించి బ్రేకప్ చేసుకోవాలని అయితే నాకు లేదు చిత్ర. ఏమన్నా కూర్చొని సాల్వ్ చేసుకుందాం. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు అర్జున్. నువ్వు ఇంకేం ఆలోచించకరా, నువ్వు నన్ను నమ్ముతున్నావుగా. నమ్ముతున్నా. ఒక వారం మనం అన్నీ పక్కన పెట్టేసి ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోదాం. తర్వాత తర్వాత ఇద్దరి మీద నమ్మకం కుదురుతుంది కదా. తర్వాత ఇద్దరు గోల్స్ని సక్సెస్ చేసుకోవాలి కలిసి. తర్వాత అర్జున్, నీకు తెలుసు ఇది వర్కౌట్ కాదని. ఓ వారం బయటకు వెళ్ళి వచ్చి మళ్ళీ కొంతకాలం కలిసి బతకడం పెద్ద విషయం కాదు, కానీ జీవితాంతం ఇలానే ఉండాలంటే
చిత్ర, నీకు విషయం చెప్పాలనుకున్నాను చిత్ర. ఏమైంది? ఏమైంది? చిత్ర, నేను చాలా బాధ పెట్టాను చిత్ర. నువ్వు నమ్మే విషయాలకి, నీ ఒపీనియన్స్కి కనీసం విలువ కూడా ఇవ్వలేదు. నువ్వు నమ్మే విషయాలు పట్టించుకోలేదు, తక్కువ చేసి మాట్లాడాను. నువ్వు నన్ను క్షమించు చిత్ర. నువ్వు నన్ను క్షమించకపోతే నేను చచ్చిపోవాలనిపిస్తుంది చిత్ర. అయ్యో అర్జున్, ఏంటా మాటలు? పక్కన లేకపోతే నాలో ఏదో లోపం ఉన్నట్టు అనిపిస్తుంది చిత్ర. అర్జున్ కూర్చో, బాధపడుకో. మరి నువ్వు నాతోనే ఉంటావుగా జీవితాంతం? కొంచెం ఓవర్ చేస్తున్నావు, కానీ నేనే నీకు విషయం చెప్పడానికి వచ్చా. నేను ఇప్పుడు చాలా వీక్ మూమెంట్లో ఉన్నాను చిత్ర. మనసేం బాగాలేదు. పర్లేదు చెప్పు. వద్దు, తర్వాత చెప్తా. పర్లేదు చెప్పు. అర్జున్, నాకెందుకో మనం ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయలేమనిపిస్తుంది. దీనమ్మ దొంగముండా, చెప్పదనుకున్నాను చెప్పేసింది. ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని? నీకు అర్థమవుతుందా? దీనికి రిలేషన్షిప్లో దీనికంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటారా? బ్లాక్మెయిల్ చేసుకోవడం, ఒకరినొకరు చీటింగ్ చేసుకోవడం, మెంటల్ టార్చర్ పెట్టుకోవడం. దీనికే ఏంటి? లైఫ్ అంటే సినిమా కాదు అర్జున్. పెద్ద పెద్ద విషయాలు కాదు, మన ఇద్దరి మధ్య జరిగే చిన్న చిన్న విషయాలు చాలు మన రిలేషన్షిప్ ఎలాంటిదో చెప్పడానికి. చీదీనమ్మ, అసలు నీకు అర్థమవుతుందా? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేనేమైపోవాలి? నువ్వు నా పక్కనే ఉండాలి, నువ్వు నా పక్కనే ఉండాలి, నువ్వు నాతోనే ఉండాలి, లేకపోతే నేను ఒప్పుకోను. 10 సార్లు కాదు 100 సార్లు అయినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను. అసలు నీకు అర్థమవుతుందా? నేను చెప్పే విషయాలను అర్థం చేసుకోకుండా నువ్వు మా రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నావు. అసలు నువ్వు నన్ను లవ్ చేసావు మా రిలేషన్షిప్ నా? జవాబులు ఈ రోజుకే కాదు, ప్రతిరోజు ఇవ్వగలవా? తప్పు నీది కాదు, నాది కాదు. తప్పల్లా మనం ఇలా ఉన్నామని తెలిసి కూడా రిలేషన్షిప్లో ఉండడం. ట్రై టు అండర్స్టాండ్ అర్జున్. ప్లీజ్ చిత్ర, ప్లీజ్ చిత్ర, ప్లీజ్ నన్ను ప్లీజ్ చిత్ర, ప్లీజ్. చిత్ర ప్లీజ్. అర్జున్, చిత్ర ప్లీజ్. చిత్ర అర్జున్, చిత్ర ప్లీజ్. చిత్ర అర్జున్ లేరా? ఇలా చెప్పుంటే ఒప్పుకునేదాం కదా మామ. ఏంట్రా నువ్వు ఇలా తయారయ్యావు? ఇంకెన్ని రోజులు నీ ఆలోచనలు పడి ఇలా కొట్టుకుంటా? నీకెంత బాధ వేస్తుందో అర్థం చేసుకోగా. నా గర్ల్ ఫ్రెండ్ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది కదరా. ఈ బాధలోనే ఉంటే ఈ చీకటి నీ మనసుని కూడా తినేస్తుంది, కోలుకొనివ్వకుండా చేస్తుంది. నాకు చాలా బాధేస్తుందిరా. నిన్ను ఇలా చూడలేకపోతున్నారా? నేను బాగా ట్రై చేస్తున్నా మామ. నేను బాగా నమ్మాను రా. ఎంతలా నమ్మానంటే మా ఇద్దరి మీద ప్రేమే కలుపుతుంది అనుకున్నాను. అసలు ప్రేమించిందా మామ నన్ను? నిన్ను ఎంతగా ప్రేమించకపోయి ఉంటే మీ ఇద్దరి కోసం ఇంత స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటుందిరా? నువ్వు ఇంతలా ఊగిపోతున్నావే ఆ మాట చెప్తే. ఆ మాట చెప్పినందుకు తనెంత బాధపడి ఉంటుందో ఆలోచించావా? ఓ, తనేమి ఆలోచించింది, నేను ఆలోచించలేదు. 2 సంవత్సరాలు ప్రేమించాను రా దాన్ని. మరి నీ బిజినెస్ కోసం ఒకటే చోట ఉండాలి, పిల్లలు కావాలి, ఇలా అన్నిట్లో కాంప్రమైజ్ అయ్యి ఆమెతో ఉండిపోతావా? రెండిట్లో ఏదో ఒకటి వదిలేసి ఉండగలవా? లేదు.
నువ్వు ఉండలేవు. నీకు రెండు కావాలి. రెండు ఎందుకు జరగవురా? తేడాలు ఉన్నంత మాత్రం వదిలేసి వెళ్ళిపోతారా? వెళ్ళిపోవాలంటే ఇంకెన్ని తేడాలు కావాలరా? ఆ? నువ్వు ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నావు తప్ప తను ఎందుకు అలా డిసిషన్ తీసుకుందో అసలు ఆలోచించావా? నీకు తెలుసు తను నీకన్నా ఎమోషనల్ అని. ఇలా వద్దు, నా వల్ల కాదు, మేము ఇలానే ఉండిపోతాం అని డిసైడ్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది? అవునరా, నిజమే. తను ఎప్పుడు నా ఫ్యూచర్ గురించి ఆలోచించింది. ఎన్నిసార్లు అడిగినా సరే తన కోసం అన్నీ వదిలేసి వచ్చాను, ఒక్కసారి కూడా అడగలేదురా. కానీ తనతో గడిపిన రోజులు, తనతో పంచుకున్న విషయాలు, నేను తను వదిలేసి ఉండలేనురా. సమయాన్ని ఇవ్వరా, కొంచెం సమయాన్ని ఇవ్వు. తనని మర్చిపోవడానికి కాదు, ఈ మార్పుతో బ్రతకడాన్ని అలవాటు చేసుకోవడానికి సమయాన్ని ఇవ్వు. ఇలా రారా, లోపల ఉన్న బాధ నాకు తెలుసురా. ఎంత గట్టిగా ఏడ్చేస్తావు ఏడ్చేసి. రేపటి నుంచి నీ కళ్ళలో ఏడవడానికి కన్నీళ్ళు ఉండకూడదురా. వీడేం చెప్పాడో తెలియదు కానీ నేను మాత్రం చెంటి పిల్లలకి ఏడ్చేశాను. తనకు సర్ప్రైజ్ ఇద్దామని నేను అనుకుంటే తనే నాకు సర్ప్రైజ్ ఇస్తే ఇచ్చింది. కానీ ప్రేమలో పడినంత మాత్రాన వాళ్ళిద్దరు ఈడు అయిపోరు. తర్వాత కలిసి ఉండడానికి ప్రేమ కన్నా బలమైన రీజన్స్ మన దగ్గర చాలా ఉండాలి అని అయితే అర్థమయ్యేలా చేసింది.